వెల్కమ్ టు యోయో టీవీ. ఒక స్టార్ హీరోగా పవన్ కళ్యాణ్ది విలాసవంతమైన జీవితం. ఫారిన్ ట్రిప్పులు ఇవేవి పవన్ కళ్యాణ్కు సంతృప్తినివ్వలేదు. ఎక్కడికి వెళ్ళినా ఏ సినిమా చేస్తున్నా ఒకటే ఆలోచన, తనని ఆరాధించే అభిమానించే వారి కోసం ఏదైనా చేయాలి. అందుకు ప్రజాక్షేత్రమే తనకు సరైన వేదిక అని భావించారు. రాజకీయాల్లోకి ప్రవేశించడం అంటే పులి మీద స్వారీ. దాన్ని చాలా దగ్గర నుంచి చూశాడు. అయినా ప్రజాక్షేత్రంలోకి దూకారు. ఎన్నో ఎదురు దెబ్బలు, మరెన్నో విమర్శలు ఆయనని వెనక్కి తగ్గించలేదు. దాని ఫలితమే ఈనాడు పవన్ను డిప్యూటీ సీఎంను చేసింది. ప్రజాక్షేత్రంలో పవర్ఫుల్ పొలిటికల్ లీడర్గా నిలబెట్టింది. దీంతో పవన్ అంటే కేవలం హీరో మాత్రమే కాదు, ఒక రాజకీయవేత్త అంటున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానం మీకోసం. పవన్ కళ్యాణ్ అంటే ఒక హీరోగా, ఒక పవర్ స్టార్గా మాత్రమే అందరికీ తెలుసు. ఆయనలోని దాగి ఉన్న గొప్పతనాన్ని, పోరాట ప్రతిమ, పట్టుదల, శ్రమ వెలికి తీసింది మాతరం రాజకీయ రంగమే. అది 2014 మార్చి 14న ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. పవన్ కళ్యాణ్ జనసేన కీలక పార్టీగా అవతరించింది. కానీ అంతకు 5 ఏళ్ల ముందే పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2008 ఆగస్టు 26న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ తరపున పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజారాజ్యం యువ విభాగమైన యువ రాజ్యం అధ్యక్ష బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. పీఆర్పీ ఎంట్రీతో 2009 ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. ఆ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ ఆశించిన స్థాయిలో సీటు రాబట్టలేకపోయింది. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలడంతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అనంతరం పరిణామాలతో పీఆర్పీ కాంగ్రెస్లో విలీనమైంది. ప్రజారాజ్యంలో తాను అన్నయ్య ఆదేశాలను మాత్రమే అనుసరించానని, నిర్ణయాధికారం నా చేతుల్లో ఉండేది కాదని పవన్ చెబుతూ ఉంటారు. పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేయడం పవన్కు ఇష్టం లేదు. ఈ కారణంగానే 2 ఏళ్ల పాటు అన్నయ్య చిరంజీవితో పవన్ మాట్లాడలేదు. రాజకీయాల్లోకి రావడం కోసమే సినిమాల్లోకి వచ్చానని చెప్పే పవన్ పీఆర్పీ ప్రస్థానం అర్ధాంతరంగా ముగిసిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. సినిమాల్లో స్టార్గా వెలుగొందుతుండగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాష్ట్ర విభజన ఖాయమయ్యాక 2014 ఎన్నికలు మరెంతో దూరంలో లేవనగా 2014 మార్చి 14న జనసేన పార్టీని పవన్ స్థాపించారు. ప్రశ్నిస్తానంటూ ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు. పవర్ స్టార్ కాస్త జనసేనానిగా మారారు. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి అనుభవజ్ఞుడైన చంద్రబాబు విజయానికి కృషి చేశారు. 2014 ఎన్నికల తర్వాత అధికార పార్టీకి టైం ఇచ్చే ఉద్దేశంతో పవన్ సైలెంట్ అయ్యారు. దీంతో ప్రతిపక్షం పవన్ను ప్యాకేజీ స్టార్ అంటూ ఎద్దేవా చేసింది. అది ప్రజారాజ్యం 2 అని, అన్న పార్టీ పోస్ట్ పెయిడ్ అయితే తమ్ముడు పార్టీ ప్రీపెయిడ్ అనే విమర్శలు వచ్చాయి. అయినా వెనుకడుగు వేయలేదు పవన్. వారికి తన చేతులతో గట్టి సమాధానం ఇచ్చారు. ఉద్దానం కిడ్నీ బాధితుల తరపున పోరాటం, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పక్షాన పోరాడటం, ఇలా అడపాదడపా ప్రజా సమస్యలపై గలం వినిపించిన పవన్ 2018 మార్చి నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తొలిసారి టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రత్యేక హోదాపై పదే మాట మార్చిన బాబు వైఖరిని తప్పుబట్టారు. ప్రత్యేక హోదా అడిగితే ప్యాకేజీ పేరిట పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ జనసేనాని కేంద్రం తీర్పును విమర్శించారు. మొదటి నుంచి ఏపీకి హోదా కావాలనే వైఖరికి ఆయన కట్టుబట్టారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టండి, అవసరమైతే ఎంపీల మద్దతు నేను కూడగడతానంటూ ముందుకొచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు బీఎస్పీతో పొత్తు పెట్టుకొని జనసేనాని ఎన్నికల బరిలో దిగారు. ఎన్నికల ముందు అనూహ్యంగా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం పట్ల వైఎస్ఆర్సీపీ అనుమానాలు వ్యక్తం చేసింది. టీడీపీ, జనసేన మధ్య రహస్య పొత్తు ఉందని విపక్షం ఆరోపించింది. కానీ జనసేనాని వాటిని తిప్పికొట్టారు. వచ్చే ఎన్నికల తర్వాత కానిస్టేబుల్ కొడుకు సీఎం అవుతాడంటూ జనసైనికులను ఉత్సాహపరుస్తూ ముందుకెళ్తున్నాడు. పార్టీకి క్యాడర్ లేకున్నా అన్ని తానే అయిన పవన్ ఎన్నికల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజారాజ్యం అనుభవాలతో వేరే పార్టీల నేతలను పార్టీలో చేర్చుకోవడం పట్ల పవన్ పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పేరున్న నేతలెవరూ జనసేనలో చేరలేదు. ఈ ఎన్నికల్లో జనసేన 175 స్థానాలు గాను 140 స్థానాల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక 2 స్థానాల్లో పోటీ చేశాడు. కానీ ఆ 2 చోట్ల ఓడిపోయారు. మిగతా 138 స్థానాల్లో ఒక తూర్పు గోదావరి జిల్లా రాజోలులో రాపాక వరప్రసాదరావు గారు తప్ప ఇంకెవరూ గెలవలేదు. అయినా కూడా పవన్ కళ్యాణ్ నిరాశ చెందలేదు. ప్రజల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ప్రజల కోసం తాను పార్టీని స్థాపించారు.
కానీ పదవుల కోసం కాదు అని ప్రజల సమస్యల గురించి పట్టించుకున్నాడు. అదే ప్రజా క్షేమం కోసం 2020 జనవరి నుంచి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడు. ఇక 2023లో చంద్రబాబు పార్టీకి సపోర్ట్గా నిలిచారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన చంద్రబాబును కలిసిన పవన్ వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇలా మరోసారి 2014లో లాగా ఏపీలో త్రికూటమి ఏర్పడింది. అంతేకాదు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంల కోసం తన సీట్లను త్యాగం చేశారు. అది ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను చూపించింది. అంతేకాదు అధికార వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యేలా చేసింది. ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారు. అంతేకాదు ఏపీలో తెలుగుదేశం పార్టీ తర్వాత 21 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. అంతేకాదు దేశ రాజకీయాల్లో పోటీ అన్ని స్థానాల్లో గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా పవన్ కళ్యాణ్ రికార్డు క్రియేట్ చేశారు. అందరినీ కలుపుకుంటూ ప్రజా సంక్షేమం కోసం 2024 ఎన్నికల్లో విజయం సాధించారు పవన్. అంతేకాదు ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిని కూడా చేపట్టబోతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా తన పార్టీ శ్రేణులకు ఓడిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడొద్దంటూ పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వం ఎమ్మెల్యేకి ఇచ్చే జీతాన్ని స్వీకరిస్తానని చెప్పారు. దీంతో ఇప్పటి వరకు ఒక హీరోగా, ఒక పొలిటికల్ లీడర్గా చూసిన ప్రజలు పవన్ ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ఎలాంటి పిఠాపురం నియోజకవర్గాన్ని అలాగే రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తారో చూడాలని ఆసక్తితో ఉన్నారు. చూడాలి మరి ఇక నుంచి పవన్ పొలిటికల్ జర్నీలో వచ్చే మార్పులేంటో.